సండే అంటే చాలు నాకు ఎక్కడ లేని బద్ధకం అంతా వచ్చేస్తుంది. ఇంకా ఈరోజు పొద్దున గిన్నెలు తోమాను. అయినా సరే చూడండి దాంట్లో ఎన్ని ఉన్నాయో. కొంచెం పని ఉంటే బయటికెళ్ళి వచ్చాము. ఇంక వచ్చేసరికి ఇలా ఉందన్నమాట వంట అంతా. పిల్లలు చేసిన పని ఇదంతా. ఇంకా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసి గిన్నెలన్నీ తీసి సింక్లో వేసి వాటర్ పోసి పెట్టి ఇల్లు అయితే ఊడ్చుకొచ్చాను. ఈలోపు నానిపోయిన గిన్నెలు ఒక అరగంట పట్టింది అవి మొత్తం తోమేయడానికి. తర్వాత స్టవ్ కూడా క్లీన్ చేసుకున్నాను. తోమిన గిన్నెలు కూడా అట్లనే ఉన్నాయి, సదరలేదు. ఇంకా సదురుకున్న తర్వాత ఈ గిన్నెలు తోమాను అనమాట. నాకు ఒక అలవాటు ఏంటంటే నాకు స్టాండ్ ఎప్పుడు అవసరమైతే అప్పుడే ఆ గిన్నెలు సదురుతాను. వచ్చేటప్పుడే చేపలు ఇంకా రొయ్యలు తీసుకొని వచ్చామన్నమాట. అవి క్లీన్ చేసేసరికి నాకు గంట సేపు పట్టింది. వాసన ఎక్కువ వస్తాయి అని చెప్పేసి మేము అసలు చేపలు కానీ రొయ్యలు కానీ తెచ్చుకోము. ఊరు వెళ్ళినప్పుడు మాత్రం పండుగ చేసుకుంటాం కానీ ఇక్కడైతే అసలు తెచ్చుకోము. ఇంకా 6 నెలలు అవుతుంది అనమాట ఇప్పుడు తీసుకొచ్చుకున్నాం మళ్ళీ. చేపలు అయితే పులుసు పెట్టేసి ఇంకా రొయ్యలు అయితే ఫ్రై చేశాను. 2 పులుసులో ఎందుకులే అని చెప్పేసి ఇంకా ఇది అయిపోయిన తర్వాత మార్కెట్కి వెళ్దాం అనుకున్నా. కాకపోతే అప్పటికే 9:30 అయిపోయింది. మ్యాచ్ కూడా వస్తుంది. ఇంకా మ్యాచ్ చూసుకుంటూ కూర్చున్నాను, పోలేదు. మాకైతే మార్కెట్ కిందనే పెడతారనమాట. అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.